హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు తీసుకొచ్చాను. ముందుగా మీ అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఈ టాపిక్ నచ్చితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. అయితే ఇప్పుడు మనం ఈ బతుకమ్మ ఎవరు, అసలు ఈ బతుకమ్మ పండుగను మనం ఎందుకు చేసుకుంటామో తెలుసుకుందాం. బతుకమ్మ ఇది మన తెలంగాణ పండుగ, మన తెలంగాణ సాంప్రదాయం, మన తెలంగాణ ఉనికి, మన తెలంగాణ సౌభాగ్యం. ఈ నవరాత్రులు అనగానే మన ఇంటి ఆడపడుచులు అందరూ ఊరు వాడ అంతా కలిసి తమ తీయని గొంతులతో పాడే బతుకమ్మ పాటలు మన చెవులను తాకి మన హృదయాలను పులకరింపచేస్తాయి. అయితే అసలు ఈ బతుకమ్మ ఎవరు, అసలు ఎందుకు ఈ 9 రోజులు బతుకమ్మ అంటూ పాటలు పాడుతారో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ధర్మాంగుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతని భార్య సత్యవతి. వారికి 100 మంది కుమారులు. అయితే యుద్ధంలో శత్రువుల చేతిలో 100 మంది కొడుకులను హతమవుతారు. దీనితో రాజు రాణి దుఃఖంతో మునిగిపోతారు. ఉన్నదంతా దానం చేసి అడవులకు పోయి తపస్సు చేసుకుంటారు. అప్పుడు శ్రీ మహాలక్ష్మి ప్రత్యక్షమై వరమిస్తుంది. అయితే వారు సంతానం పోగొట్టుకున్న మాకు నువ్వే సంతానంగా పుట్టు తల్లి అని కోరుకుంటారు. అప్పుడు అమ్మవారు తదస్తు అని మాయమవుతారు. సంవత్సరం తిరిగేసరికి వారికి అమ్మవారు బిడ్డగా పుడుతుంది. ఆ అడవుల్లో ఉండే ఋషులు మునులు వచ్చి ఆ బిడ్డను ఆశీర్వదించి ఉయ్యలలో వేసి బతుకమ్మ అని పేరు పెడతారు. ఆ అమ్మవారు దయ వల్ల ఆ దంపతులకు సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. కాలం గడిచిన కొద్దీ బతుకమ్మ పెరిగి పెద్దదైంది. అప్పుడు చిత్రాంగుడు అనే రాజు రూపంలో శ్రీ మహావిష్ణువు వచ్చి ఆమెను వివాహం చేసుకుంటాడు. అప్పుడు అందరూ సుఖ సంతోషాలతో వెల్లువిరుస్తుంది. ఆ బతుకమ్మ అడవిలో పుట్టినందున ఆ అడవి ఆడబిడ్డలు అందరూ పుష్పాలతో వికసించిన ఋషి భక్తులు ముని కన్యలు అందరూ ఆ పుష్పాలను సేకరించి గోపురంలా పేర్చి అమ్మవారి పుట్టుక చిహ్నంగా దాన్ని భావించి నవరాత్రులు పూజలు చేసి పండుగ చేసుకుంటారు. అయితే ఈ బతుకమ్మ పండుగలో వాడే ముఖ్యమైన పువ్వులు బంతి పువ్వులు, గానుగ పువ్వులు, తంగేడు పువ్వులు, జిల్లేడు పువ్వులు. ఈ 4 రకాల పువ్వులను ముఖ్యంగా వాడుతారు. అయితే గానుగ పువ్వులు ఇది పాముగాటకు గొప్ప విరుగుడు. తంగేడు పూలు మధుమేహానికి, కీళ్ళ వ్యాధికి ఒక ఔషధంలా పనిచేస్తుంది. జిల్లేడు పూలు ఇది జీర్ణకోశ వ్యాధికి, చర్మ వ్యాధులకు మంచి ఔషధం పనిచేస్తుంది. బంతి పూలు కండరాల నొప్పులకు దీన్ని ఒక గొప్ప ఔషధంగా వాడుతారు. ఈ సంప్రదాయాన్ని ఆచరించిన మన ఆడవాళ్ళు అందరూ ఈ బతుకమ్మ అనే పండుగను ఒక ఆశీర్వాదం లాగా పొందుకున్నారు. సో ఇది ఫ్రెండ్స్ బతుకమ్మ యొక్క విశిష్టత. ఈ యొక్క నా టాపిక్ నచ్చితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. అందరికీ మరొకసారి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.